హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికా కిచెన్. ఇవాళ కోడిగుడ్లతోని ఒక చక్కనైన రెసిపీ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఎగ్ మసాలా కర్రీ ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్, అంత బాగుంటుంది. చూడండి, గ్రేవీగా చిక్కగా వేడి చపాతీలోకైనా, అన్నంలోకైనా, సంగట్లోకైనా ప్రతి దాంట్లోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకునేసి అందులో మనం ఎన్ని కోడిగుడ్లు వేసుకుంటామో అన్నీ ఉడికే మందం నీళ్ళు పోసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను. అవి ఉడికే మందం నీళ్ళు పోసాను. ఇప్పుడు ముందుగా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే దాంట్లో కోడిగుడ్లు మెల్లగా అందులో వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకబెట్టాలి. మధ్యలో చూసుకుంటే బాగుంటుంది. కోడిగుడ్లు ఉడికినప్పుడు కొంచెం పగిలినట్టుగా సార్లు వస్తాయి, అప్పుడు మనకు ఏర్పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు వీటిని మనం వేడి నీళ్ళు తీసేసి మళ్ళీ సన్నీళ్ళు పోసి అప్పుడు పొక్కు తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే బాగా ఉడకనివ్వాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్యాన్ పెట్టుకుందాం. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అందులో 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా మసాలా దినుసులు, ఒకటి మంచిగా సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ, పెద్ద ఎర్రగడ్డ తీసుకొని సన్నగా తరుక్కోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలోకి చీల్చి అవి వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే చిటికెడు పసుపు వేసుకునేసి దాన్ని కొద్దిగా తిప్పుకుంటే ఇవన్నీ కూడా బాగా ఏగతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లోపు ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అందులో వేసేసి ఇవి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ లోపు ఏం చేద్దామంటే గ్రైండ్ చేసుకుందాం. టమోటాలు, ఎండుమిరపకాయలు, ఒక కొద్దిగా నీళ్ళు చూసి వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకునేసి ఉంచుకోవాలి పక్కన. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎలా ఉందో ఇలాగా. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ వాడినాయి కదా, దీంట్లోకి మనం ఈ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు మాత్రం బాగా ఉడకాలి. ఎందుకంటే ఇవి పచ్చియే కదా, టమోటాలు కానీ మిరపకాయలు కానీ ఇవన్నీ కూడా పచ్చియే కదా, ఇవి కూడా బాగా ఉడకాలి. ఇవి కూడా ఎంత బాగా ఉడికితే అంత బాగా రుచి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా సాల్టు, కారం, ధనియాల పౌడరు, బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి, వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. అవి ఉడికేలోపు ఏంటంటే ఈ కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకుందాం. ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే లోపల వరకు ఈ మసాలాలన్నీ పోయి కోడిగుడ్డు మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రుచి వస్తుంది. చూడండి, ఈ లోపు మసాలాలన్నీ వేగాయి కదా, ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసుకుందాం ఈ కూరలో. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి లోపల వరకు బాగా పోతాయి అన్నట్టు, కానీ చెదిరిపోకుండా చూసుకోండి. సూపర్గా ఉంటుంది. కోడిగుడ్డు కూడా తింటుంటే కూరలో భలే రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఇది కొత్త వాళ్ళు ఎవరైనా సరే సింపుల్గా నేర్చుకునే విధంగానే నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చూపిస్తుంటాము. కానీ ఎవ్వరు కూడా మిస్ కాకండి. ఇంకా తెలిసిన వాళ్ళంటే ఓకే, తెలియని వాళ్ళు మాత్రం చూసి చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా నీళ్ళని పోసుకుందాం. అది కూడా మన ఇంట్లో ఉండే పబ్లిక్ని బట్టి నీళ్ళు కూడా ఎక్కువ తక్కువ అన్నది పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు ఉడికినాక ఇప్పుడు చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. అదే నీళ్ళు ఎక్కువ పోసుకుంటే కొద్దిగా పలచంగా ఉంటుంది, లేదంటే చిక్కగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలాని మీదగించి చల్లుకున్నాం కదా. ఇప్పుడు కొంచెంసేపు దాన్ని కలబెట్టుకునేసి ఇప్పుడు ఇదేంటి తెలుసా, కస్తూరి మేతి. ఇది వేస్తే కూరకు భలే రుచి వస్తుంది ఫ్రెండ్స్. దొరికితే వేసుకోవచ్చు, దొరకకపోతే ఏమీ లేదు, అవసరం లేదు. దీన్ని కూడా కొద్దిసేపు ఆ స్మెల్ బయటికి అనేది వెళ్ళకుండా ఈ కూరలోనే ఇమికే విధంగా మూత పెట్టుకోవాలన్నట్టు. అందు గురించే మూత పెట్టుకుంటాం అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తామంటే కొత్తిమీర, దీన్ని కూడా మెతికించి చల్లుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే, బ్యాచిలర్స్కే కానీ అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఎవరైనా సరే చదువు కొరకు అటు ఇటు వెళ్తుంటారు కదా, ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకే కానీ అందరికీ వంటలు సరిగ్గా రావు కదా. కొత్తగా నేర్చుకోవడం అంటే ఏదైనా చూడాలా, లేకుంటే ఎవరైనా చెప్పాలా. అందు గురించనే మీకు అందరికీ బాగా పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా నేను తయారు చేసి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు కూడా మిస్ కావద్దు. సంతోషంగా చేసుకొని తినండి.